సూపర్ కాంబినేషన్ అత్తమ్మా. గట్ల గట్ల లేకుండా చిన్నగా పోయి తలకాయని బాగా కట్ చేయించుకొని కడిగి పెట్టాము. దీంట్లో ఉప్పు, పసుపు, కారం కూడా కొద్దిగా వేసుకొని ఉడకబెట్టుకున్నాం. కొంచెం అటు ఇటు బాగా కలిపెట్టేసి ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం. తలకాయ కూరలోకి కావాల్సినవి మసాలా: అల్లము ఒక 50 గ్రాములు ఉంటుంది, దానిలోకి సమానంగా తెల్లగడ్డలు, పట్ట, మొగ్గ, స్టార్ పువ్వు, ఎండు కొబ్బరి, టమాటా 1, 4 పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు 1 2, మిరియాలు. దీనిలోకి స్పెషల్ ఏంటంటే జాజికాయ లాస్ట్లో పొడి జల్లుకొని వేసుకుంటే దాని టేస్టే వేరు. నూనె పోయి మమతా. చాలు 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 చాలు. బిర్యానీ సామాన్ షాజీరా, టమాటాలు వేసి ఉప్పు వేయమ్మా. ఉప్పు వేసుకుంటే టమాటా తొందరగా వాడతాయి. పచ్చిమిరపకాయలు వేసామ్మా. మసాలా వేయమ్మా. కొద్దిగా పసుపు, ఇందాక ఉడకబెట్టుకున్న దాంట్లో వేసుకున్నాం కదా, చూసుకొని కారం వేసుకుంటే పెడతాము. ధనియాల పొడి, మటన్ మసాలా, కస్తూరి మేతి. కస్తూరి మేతి వేస్తే టేస్ట్ ఎక్కువ వస్తుంది. టేస్ట్ వాసన బాగుంటుంది. వాసనొస్తూ ఉడుకుతుంది అత్తమ్మ. మనం చెప్పుకున్నాం కదా అసలైన ఇంగ్రీడియంట్ జాజికాయ పొడి.
ఇప్పుడు చల్లుకోవాలన్నమాట. దీంతో తలకాయ కూర ఫ్లేవరే మారిపోతుంది. పుదీనా మెదడు వేద్దాం ఇప్పుడే. కూర ఉడికిపోయింది కదా, ఇప్పుడు దించే ఒక 5 నిమిషాలు ముందు వేసుకోవాలన్నమాట. ముందుగా వేసుకోకూడదు కూరలో. 2 మేకపోతే తలకాయలు కదా, 2 మెదళ్ళు చూడండి వేస్తున్నా. కూర ఉడికే లోపల మా అత్తమ్మ చేత ఒక ఆట ఆడిస్తా చూస్తా ఉండండి. ఏమత్తమ్మ రెడీయా? రెడీ. ఉప్పాట ఆడుతున్నాము చూడండి. కూర ఉడికే లోపల టైం ఉంది. అత్తమ్మ చేత ఆడిస్తా చూడస్తున్నారు. అత్త గెలుస్తుందా చూడదాం. ఇప్పుడు చిన్నప్పుడు ఆడేము, ఇప్పుడు ఆడిస్తున్నారు. రండి పట్టాలేద్దాం, రండి పట్టుకోండి. నేను సుజనా భవాని. ఎవరు ఫస్ట్ ఉప్పు తేవాలనేది డిసైడ్ చేసుకున్నాము. ఇది కావాలా ఇది కావాలా? వైట్ కావాలి మాకు. ఇదే ఇది మాది. నెత్తిన పడుతుంది జాగ్రత్త. మీదే అయితే పడిద్ది. సంగటి తలకాయ కూర అన్నీ సరిపోయి భలే ఉందత్తమ్మ. తలకాయ కూర చేసుకున్నప్పుడు రాగి సంగటి కానీ దోశ కానీ చేసుకోండి. కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. అన్నంలోకి మరీ ఇంత బాగుండదు. ఈ కాంబినేషన్లో అయితే భలే వస్తుంది అనమాట. అది కూడా మేము చెప్పినట్టు చేసుకొని తినండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి మర్చిపోకుండా. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.